నా పేరు శ్రీనివాసులు. మార్కాపురం జిల్లా ఖమ్మం మండలం రావిపడ గ్రామం నందు శ్రీ భీమేశ్ క్షేత్రం నందు చోరీ జరిగింది. మన యొక్క అమ్మవారి గుడిలో తలుపులు పగలగొట్టేసి లోపల బీరువాలో అమ్మవారి యొక్క తాలిబొట్టు 8 గ్రాములు, అలాగే అమ్మవారి యొక్క పట్టీలు 20 గ్రాములు, అలాగే పూజకి చేసినటువంటి పూజారి యొక్క ఉంగరము సరికి ఒక 8 గ్రాములు, అలాగే అమ్మవారి గుడిలో ఉండి, శివాలయం గుడిలో ఉండి, అలాగే రంగస్వామి గుడిలో ఉండి చోరీ జరిగింది. ఈ యొక్క దేవాలయానికి కమిటీ మెంబర్స్ ఎటువంటి వాళ్ళు లేరు, ధర్మకర్తలు వాళ్ళు లేరు. ఈ యొక్క దేవస్థానం నందు ఎక్కువ మందిగా డ్రింక్ చేసిన వాళ్ళందరూ ఎక్కువ మందికి ప్రాంగణంలో ప్రవేశిస్తూ ఈ ప్రాంగణాన్ని దుష్టుపరిచిస్తున్నారు. ఈ యొక్క ఇటువంటి పుణ్య అంటే స్వయంభూ వెలిసినటువంటి ఈ యొక్క భీమేశ్వర స్వామి క్షేత్రం నందు ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దుష్టుపరిచిస్తున్నారు కొంతమంది దుండగులు. ఈ యొక్క క్షేత్రాన్ని గట్టిగా యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. గతంలో కూడా ఇలాగనే ఇది 3సారి జరుగుతుంది. గతంలో కూడా అలాగనే శివాలయంలో ఉండి చోరీ జరిగింది, అలాగే రంగస్వామిలో చోరీ జరిగింది. అప్పుడు కూడా ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసు వాళ్ళు కానీ, కమిటీ మెంబర్స్ కానీ, ఈ యొక్క దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా ఎప్పటికీ లేరు, ఇంతవరకు కూడా లేరు. కమిటీ వాళ్ళకి మీ ఎందుకు దయ ఉంచి తొందరగా ఈ యొక్క దేవస్థానానికి కమిటీ మెంబర్స్ని ఏర్పాటు చేసి ఈ యొక్క క్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా చేయవలసిందిగా కోరుతున్నాను. అది కూడా తాళంబోలం వేసే పగలు తెగుతున్నారని టంకం పెట్టి మామూలు రాదు ఫుల్లు పెట్టారు అంతేగాని ముక్కోరు